తమ్ముళ్ళు ఏం చూస్తున్నామంటే చిత్తుగా ఓడిపోయిన ఋషి సునాక్ ఓటమికి కారణం భగవద్గీత. ఏముండో క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే టైటిల్లోకి వస్తే భగవద్గీతపై ప్రమాణం కొంపముంచిందా? ఇంటి దారి పట్టినటువంటి ఋషి సునక్ భగవద్గీతపై ప్రమాణం చేయడం. భగవద్గీత కొంపముంచిందా? కాదండి బాబు. భగవద్గీత మీద ప్రమాణం చేయడం ఇతని కొంపముంచింది లేక కొంపముంచిందా? అది కూడా క్వశ్చన్ మార్కే. మీరేదేదో అర్థం చేసుకొని భగవద్గీతను అంటున్నాడు, ఈ పాస్టర్ గారు మా భగవద్గీతను అంటున్నాడు, మా భగవద్గీతను ఎందుకు అనాలి అంటూ తెగ ఆయాసపడిపోతూ కామెంట్లు రాశారు. కొంతమంది ఏకంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. అందుకే కాస్తంత మాట్లాడేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు మీరు చక్కగా ఆలోచించి యోచించి అక్కడ ఏముంది ఏంటి అన్నది ఆలోచించి కామెంట్ చేయండి. కాస్తంత ఆలోచించి కామెంట్ రాయండి. సరే, ఇక కొంతమంది అయితే దుష్టులు, దుర్మార్గులు, చండాలులు ఉంటారు కదండి, వాళ్ళ నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టినట్లుగా కూడా కామెంట్స్ రాశారు. సరే, వాటిని మేము డిలీట్ చేసాం. ఓకే, ఆ క్షణంలోనే డిలీట్ అవుతాయండి. అంతేకాదండో, మీకు తెలుసో లేదో, మళ్ళా అలాంటి చండాలపు కామెంట్ చేసే వ్యక్తి మరొకసారి మా ఛానల్లో కామెంట్ చేయకుండా పూర్తిగా బ్లాక్ చేసేటువంటి ఒక ఛాయిస్ కూడా యూట్యూబ్ క్రియేటర్స్కి ఇచ్చింది ఆప్షన్. ఎవడైతే తప్పుగా కామెంట్ చేస్తాడో, చండాలంగా కామెంట్ చేస్తాడో ఆ వ్యక్తిని మనం బ్లాక్ చేయొచ్చు. ఇంకా జీవితంలో వీడియో చూస్తాడే తప్ప కామెంట్ రాయటానికి అతనికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికే చాలామంది నేను అలాగన హైడ్ చేశాను, బ్లాక్ చేశాను. ఈ బూతులు పంచాంగాలు ఎత్తుకునేటువంటి వాళ్ళంతా ఆల్మోస్ట్ దాదాపుగా నా ఛానల్లో బ్లాక్ అయ్యారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా పుట్టగొడుగులా పుట్టుకొస్తే వాళ్ళ ఒక్క కామెంట్ చూసినా వాళ్ళు బ్లాక్ చేయబడతారు. ఇది గుర్తుంచుకోండి. మీరు రాసిన వెంటనే వాటిలోంచి అవి డిలీట్ చేయబడతాయి. దానివల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. ఓకేనా? రైట్. ఇవి ఒక విషయం గుర్తుంచుకోండి. బై ద వే, అసలు చెప్పడం మర్చిపోయాను. నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, ఈ ఋషి సునక్కు సంబంధించినటువంటి వీడియో మీద కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయండి. వాటిలో కొన్నింటికి జవాబు చెప్పాలి అని నాకు అనిపించింది. వాటిని ఒక 4-5 లేకపోతే ఒక 7-8 స్క్రీన్ షాట్లు తీసి పెట్టానండి. ఆ వివరణ మీకు ఇస్తా. ఇది ఈ వీడియో, అందుకొరకు ఈ వీడియో ప్రిపేర్ అవుతుంది. ఓకే, రైట్. ఇది విషయం గుర్తుంచుకోండి. ముందే చెప్పాను కదా, వీడియో కాస్తంత లెంతీగా ఉంటుంది. అయినా సరే మీరు ఓపికగా చూసి వినండి. తర్వాత చక్కగా కామెంట్స్ రాయడం నేర్చుకోండి. ఓకే అండి, రైట్. ఇకపోతే ఋషి సునక్ అన్నటువంటి వ్యక్తి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇన్ఫోసిస్కు సంబంధించి మరి నారాయణమూర్తి, సుధామూర్తి ఏదంటారండి, అధినేతని. ఆ కుటుంబానికి ఈయన అల్లుడు గారు. చాలా సంతోషం. అయితే క్రైస్తవ దేశంలోకి వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేయటం ఏంటండి, ఇది కరెక్ట్ కాదు కదా అని నేనంటమే కాదండి, అక్కడున్న ప్రజలందరూ కూడా చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలామంది తమ భావాలను ఇట్లాగే వ్యక్తీకరించారు. అప్పుడు నా భావాన్ని కూడా నేను చెప్పాను. భగవద్గీత మీద ప్రమాణం చేశాడు గనక భగవద్గీత కారణం చేత ఓడిపోయాడని చెప్పట్లా. భగవద్గీత మీద చేసిన, బైబిల్ మీద చేసిన, అక్కడ బైబిల్ కారణం, భగవద్గీత కారణం అనేది కాదు నా ఉద్దేశం. ఆ ప్రమాణం అనేటువంటిది భగవద్గీత మీద చేశాడు కాబట్టి ప్రజలు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఓట్లకు వచ్చేటప్పటికి అతను తీసేశారు.
సజీవుడైన దేవుణ్ణి సేవించే దేశం అది. ఋషి సునక్ ఎవరండి? విగ్రహారాధన చేసే వ్యక్తి. అసలు ఇలాంటి వ్యక్తిని ఆ దేశాన్ని పరిపాలించడానికి ఆ ప్రజలు ఫస్ట్లో ఆమోదించడమే గొప్ప విషయం. దాన్ని ఇతను చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వారికి అనుగుణంగా ఉంటూ ప్రజలను ప్రజారంజకంగా పాలన చేయాలి. నా ఇష్టం, నా మతం, నేను దీంట్లో పుట్టాను కాబట్టి ఇదే అంటే, నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వు వలస వెళ్ళావు. మీ తాత ముత్తాతలు ఎవరు అక్కడికి వలస వెళ్ళారు, బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు. వెళ్ళి అక్కడేదో పెత్తనం చేయాలి, నా మాట చెల్లాలి, నా మతం చెల్లాలంటే ఎట్లాగండి? ఇది ఎట్లా? ఇది అసలు లాజికల్గా ఉంటుందా? ఇది కరెక్టేనా? ఆలోచించండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను మీకు అవి చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటన్నది. కాబట్టి ఋషి సునక్ ఓడిపోవడం మీకు అంత సంతోషం ఏంటండి అని కామెంట్ చేయటం, ఏంటండి మా భగవద్గీతను అంటారు, మాకు ఇక్కడ మాత్రం మరి బైబిల్ పార్టీ ఏమైనా గెలిచిందని కామెంట్లు చేయటం, అట్లా చెత్త కామెంట్లు చేయకండి. అసలు పోస్ట్ ఏంటి, దాంట్లో మాట్లాడిన కంటెంట్ ఏంటి అని జాగ్రత్తగా విని కామెంట్ చేయాలి. ఓకే, టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, ఋషి సునక్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన భగవద్గీత మీద ప్రమాణము చేయడమే. భగవద్గీత కారణం కాదు, భగవద్గీత మీద ప్రమాణం చేయడం అది ప్రజల మనోభావాలు నొచ్చుకునేటట్లుగా చేసింది. అక్కడ ఉన్నటువంటి పార్టీలే ఆ విషయాన్ని చెప్పాయి. ఆ పాయింట్ రేజ్ చేసి వాళ్ళు ఓట్లు గెలుచుకున్నారు. చూడండి, వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి, ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సరే, అట్లా ఉంచుదాము. ఇప్పుడు మనం కామెంట్స్ ఎక్కువ టైమే తీసుకునే అవకాశం ఉంది, వీటిని మనం చూద్దాం ఒకసారి. ఈయన రత్నాకర్ అంటండి. ఈయనేం రాశాడండి? హిందూ దేశంలో పుట్టిన మీరు ఇతర మతాన్ని పాటిస్తున్నారు, మీరు కూడా ఈ దేశానికి ద్రోహం తలపెడుతున్నారు, లేక ద్రోహం పాటిస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు అంటే ఏదో మొత్తానికి రాశాడండి. ఎవరితను? రత్నాకర్ 3 గంటి ఏదో సంథింగ్ ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఈ అక్షరాలను కలిసిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ అనమాట. ఓకే, ఏమండి రత్నాకర్ గారు, మీ వయసు ఎంతో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, కామెంట్ రాసి వదిలేశారు. ఇది ఇండియా దేశం అని ఎక్కడ రాస్తే మీకు తెలిసిందండి? రాజ్యాంగంలో ఏమైనా రాస్తుందా? అందరూ ఆలోచించండి. రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా ఇది హిందూ దేశము, భారతదేశం హిందూ దేశం అని ఎక్కడైనా రాస్తుందా? మన భారతదేశం అనేటువంటిది సెక్యులర్ కంట్రీ అండి. ఇది ఒక మతానికి చెంది పిలువబడే గుర్తించబడినటువంటి దేశం కాదు. నోట్ దిస్ పాయింట్, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ ఉందనుకోండి, బ్రిటిష్ కంట్రీలో మన ఋషి సునక్ విషయం వచ్చింది. మనం ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? క్రైస్తవ దేశం కదా, క్రైస్తవ దేశంలో మీరు బైబిల్ మీద ప్రమాణం చేస్తే బాగుండేది కదా, మళ్ళీ మీకు ఫ్యూచర్ ఉండేది కదా అని నేను మాట్లాడాను. ఎందుకో తెలుసా? పర్టికులర్గా ఇస్లామిక్ దేశాలు కొన్ని, క్రైస్తవ దేశాలు కొన్ని, హిందూ విధానంతో ఉండేటువంటివి కొన్ని, హిందూ మెజారిటీ కలిగి లౌకికవాదంతో ఉండేటువంటి దేశాలు కొన్నిగా ఉన్నాయి. మీకు అర్థమైందా? బ్రిటన్ అనేటువంటిది క్రైస్తవ దేశం. మీకు అర్థమైందా? క్రైస్తవ జాబితాలో ఉంటుంది. ఒకవేళ దుబాయ్ అనుకోండి, పాకిస్తాన్ అనుకోండి, ఇస్లాం లిస్టులో ఉంటుంది, ముస్లిం కంట్రీగా గుర్తించబడింది. మరి భారతదేశం హిందూ దేశంగా గుర్తించబడిందా? రాజ్యాంగ ప్రకారంగా ఎక్కడ రాసుందా? నో. హిందువు అనే పదమే అసలు హిందూ గ్రంథంలో లేదు. ఓరి నాయన, అస్సలకే ఎసరబడిపోయిందిగా. హిందువు అనే మాట హిందూ గ్రంథాల్లో ఎవరైనా, ఎంత పండితులైనా, మీ వేద పండితులు కానీ, లేకపోతే మీ యొక్క పీఠాధిపతులు కానీ, మీ యొక్క మతాధిపతులు కానీ నిరూపించగలరా? ఎక్కడైనా చూపించగలరా హిందువు, హిందూ అనే మాట? మరి అలాంటప్పుడు భారతదేశం హిందూ దేశం ఎట్లా అవుతుంది? అసలు ఆ పదవి లేనప్పుడు రాజ్యాంగం లేదు, మీ హిందూ గ్రంథాల్లోనూ లేదు, మీ ఆచార అలవాట్లలో హిందుత్వం ఉంది, అందుకని ఇది హిందూ దేశం కాదు.
ఈ రాసిన ఆయనకి నేను ఇచ్చేటువంటి జవాబు ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇది తెలుసుకోండి. ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, బౌద్ధిస్టులు ఉంటారు, జైనులు ఉంటారు, అంబేద్కరిస్టులు ఉంటారు, హిందూ సమాజం కూడా ఉంటుంది. అయితే మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు. అందుకని హిందూ దేశం అని ప్రపంచం ఎక్కడ మన దేశాన్ని గుర్తించలేదు. నోట్ దిస్ పాయింట్. ఈ కామెంట్కి జవాబు ఇచ్చానని నేను భావిస్తున్నాను. ఓకేనా? ఇకపోతే చిత్తుగా ఓడిపోవడం అంటే వీడి పేరేం రాయలేదండి. @XD అని ఉంది. షేరియాస్ 9460 ఏదో సంథింగ్ రాసి ఉందండి. చిత్తుగా ఓడిపోవడం అంటే ఎగ్జాంపుల్ జగన్ అండ్ షర్మిల బైబిల్ని నమ్ముకొని వై నాట్ 75 అని చెప్పి 11కే పడిపోయింది. ఓకే, అంటే ఇక్కడ ఈ విషయాన్ని నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఈ వాదననే తెర మీదకి తెచ్చారండి. మరి ఇక్కడ బైబిల్ని నమ్ముకొని ఓడిపోయారు కదా. అరే బాబు, నేను అసలు అన్నదేంటి? ఋషి సునక్ అనేటువంటి వ్యక్తి భగవద్గీతను నమ్ముకున్నాడు కాబట్టి ఓడిపోయాడు అన్నాను నేను. అనలేదే. ప్రమాణం చేసేటప్పుడు దీని మీద ప్రమాణం చేయకుండా ఉంటే బాగుండేది అన్నాను. ప్రమాణం చేసేటప్పుడు, గెలిచిన తర్వాత ప్రమాణం చేసేటప్పుడు బైబిల్ మీద ప్రమాణం చేస్తే బాగుండేది బహుబేష్ అనుకునేవాళ్ళు అక్కడ ప్రజలు. ఇది నేను చెప్పింది. ఋషి సునక్ భగవద్గీతను పట్టుకున్నాడు, అక్కడ ఓడిపోయాడోచ్. ఋషి సునక్ హిందూ అండి, అక్కడ ఓడిపోయాడోచ్ అని నేనేం అనలేదే. ఎందుకు మీకు మీరే గుమ్మడికాయలు దొంగలు అనగానే భుజాలు తడివేసుకుంటారు? జగన్ ఓడిపోయాడు, సరే, షర్మిల సంగతి పక్కన పెట్టండి. జగన్ గారు ఓడిపోయాడు, ఓకే. ఎట్లా ఓడిపోయాడు? చాలామందికి డౌట్స్ ఉన్నాయండి బాబు ఈవీఎంల మీద. అది క్లారిటీ ఇవ్వండి, అది క్లియర్ చేయండి. అర్థమైందా? జగన్ ఇంకెట్లా ఓడిపోయాడు? ఓటు పర్సెంటేజ్ ఇంచుమించుగా 40% ఉంది. ఇంకొకటి, గెలుపు ఓటముల గురించి నేను అసలు మాట్లాడలేదు. ఓకే, గెలుపు ఓటములు అనేది సహజం. మరి పోయినసారి చంద్రబాబు ఓడిపోయాడు, మరి ఎందుకు ఓడిపోయాడు? ఆయన దేన్ని నమ్ముతాడు? ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు జగను క్రైస్తవుడని బైబిల్లో పెట్టుకున్నాడని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? జగన్ సీఎం అయిన తర్వాత ఆయన ఒక హిందూ మత పెద్ద దగ్గరికి వెళ్ళి హిందూ విధానంలో, మీకు అర్థమైందా, హిందూ విధానంలో నీళ్లలోకి దిగి హిందూ సాంప్రదాయం ప్రకారంగా తిరిగి ఆయన హిందువుగా మారిపోయాడు క్రైస్తవాన్ని విడిచిపెట్టి. ఈ సంగతి మీరు ఎంతమందికి తెలుసు? మీకు అర్థమైందా? జస్ట్ క్రిస్టియానిటీ అంటే అభిమానం, క్రిస్టియానిటీ అంటే వాళ్ళ నాన్నగారు అనుసరించేవాళ్ళు, దట్స్ ఆల్. వాళ్ళ అమ్మగారు అనుసరిస్తుంది, వాళ్ళ చెల్లి ఫ్యామిలీ అనుసరిస్తారు. జగన్ ఫ్యామిలీ పర్టికులర్గా క్రిస్టియానిటీని మాత్రమే అనుసరించింది లేదు. పైగా సీఎం అయిన తర్వాత ఆయన నీళ్ళల్లోకి వెళ్ళి మునిగి లేచి మంత్రోచ్చారణలు చేస్తూ ఉండగా అతను ఒక హిందుత్వాన్ని మరలా స్వీకరించినట్టుగా కూడా వీడియోస్ ఆ కాలంలోనే వైరల్ అయినాయి. మరి దీనికేమంటారు? మరి అసలు అట్లా హిందుత్వంలోకి వెళ్ళాడు కాబట్టి చెత్తగా ఓడిపోయాడు అంటాను నేను ఇప్పుడు. మరి అప్పుడు మీరేమంటారు? ఆయన ఎవరో బుద్ధి లేకుండా పెద్ద మనిషి బండి సంజయ్ గారు ఆ ఉప ఎన్నిక వస్తే తిరుపతిలో బైబిల్ పార్టీ మీకు కావాలా, భగవద్గీత పార్టీ మీకు కావాలన్నప్పుడు ఈ మహాజ్ఞానులు, ఈ బుద్ధిమంతులంతా ఎక్కడికి వెళ్ళారు? దానికి ఎందుకో ముడిపెడతావు, మతాలు వేరు రాజకీయాలు వేరు అని ఆయనకి బుద్ధి మాటలు చెప్పొచ్చుగా, కామెంట్లు రాయొచ్చుగా. అప్పుడు కిక్కురు మనరు. ఎందుకని? ఆయన వాళ్ళ మనిషేగా, ఆయన ఒక హిందువు కదా. హిందువు ఏదన్నా పర్వాలా, క్రైస్తవుడు ఏదన్నా కాని మాట అంటే ఒంటికాల మీద దూకటానికి రెడీగా ఉంటారండి. అయినా నేను కాని మాట అనలేదు. అర్థమైందా? జగన్ గారు చిత్తుగా ఓడిపోయాడు బైబిల్ నమ్ముకునే కాదుగా, బైబిల్ మీద ప్రమాణం చేశాడా? లేదే. కాబట్టి నా సబ్జెక్టుకి, నా కంటెంట్కి మీరు రాసేటువంటి కామెంట్కి సంబంధం లేదు. అయిపోయాయి. మరొకటి చూద్దాం.
సేమ్ అలాంటిది ఇంకొక కామెంట్ ఉందండి ఇక్కడ. మరి జగనన్న అంత ప్రేయర్ చేసినా ఓడిపోయాడే అంటే మీ బుక్ పనికి మాలింది కదా పాస్టర్ గారు అంటూ పాపం రెస్పెక్ట్ ఇస్తూనే వ్యంగ్యంగా మాట్లాడాడు. మహా తెలివిగల మేధావులు వీళ్ళకి కొన్ని మనకి పేర్లు అర్థం కావండి. జగనన్న ప్రేయర్ చేయటం ఎప్పుడైనా నువ్వు చూసావా బాబు? కామెంట్ చేసిన ఆయన, జగనన్న ఎప్పుడైనా ఆయన ప్రేయర్ చేయటం నీ జీవితంలో ఎప్పుడైనా చూసావా? చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, హిందూ టెంపుల్కి వెళ్తారు, అది లెక్క కాదు. అర్థమైందా? కాస్త బుర్ర వాడండి అయ్యా. అయ్యో మీరు ఇంకా ఆ ఫస్ట్ జనరేషన్లో ఉంటే ఎట్లా? మీరు ఇంకా 2G 3Gలోనే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4G 5G రన్ అవుతుంది. 5Gలోకి రండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి. అయ్యయ్యో సరే ఒక క్రిస్టియన్ అనుకుంటానండి. ఇతను ఏమంటాడంటే రమాదేవి వేమూరి, ఓకే ఈమె సిస్టర్లా ఉందండి, రమాదేవి వేమూరి 990. ఇతను గెలవడం నాకు నచ్చలేదండి, చాలా బాధ వేసిందండి. అప్పుడు ఇంగ్లాండ్ వారు కాబట్టి అతన్ని ప్రధానిగా ఎన్నుకున్నారు. అదే ఇండియాలో అయితే సోనియా గాంధీని ప్రధానిని కానివ్వలేదు, ఎందుకంటే ఆమె క్రిస్టియన్ కాబట్టి. ఇదే ఇండియాకి తెల్లవాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా అని వాదించాను. దేవుడు చాలా గొప్పవాడు. దీనికి చాలా లైకులు కూడా చాలామంది లైక్ చేశారండి ఈ కామెంట్ని. ఏముండోయ్ ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు ఈవిడ. వింటున్నారా? నిజమే కదా? మన భారతీయులు ఎంత సంస్కారవంతులో, హిందువులైనటువంటి వారు ఎంత కరుణ కలిగిన వారో, ఎంత సహనశీలురో ఇక్కడ అర్థమైపోతుంది. మంచి మెజారిటీతో సోనియా గాంధీ ప్రధాని పీఠం ఎక్కబోతూ ఉంటే మంచి విజయం వచ్చింది. బాగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ప్రజలంతా కాంగ్రెస్కి పట్టం కడితే సోనియా గాంధీ సింహాసనం మీద కూర్చునే టయానికి అబేబేబే ఇటలీ నుంచి వచ్చిందండి, పరాయి దేశస్తురాలండి, ఈమె పరిపాలన చేస్తే మేము ఓర్చుకునేదే లేదండి. ఆ రోజున సుష్మా స్వరాజ్ ఏంటి ఇంకా రకరకాలైనటువంటి పెద్దలు వ్యాఖ్యానాలు చేశారు, మేము గుండు కూడా కొట్టించుకుంటామని చెప్పి. ఎందుకండి ఇలాంటి పుల్ల వేశారు? మరి ఆ సస్యం మీరు ఒప్పుకోలేదు కదండి ఆ రోజున ఈ ప్రతిపక్షాలు. ఆమె మహాతల్లి మంచిది, వెంటనే నాకు పదవి ముఖ్యం కాదు, నాకు పార్టీయే ముఖ్యమని మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టింది చైర్లో. మరి తెల్లోళ్ళు ఏం చేశారండి? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఒక మంచి పని చేశారు. తారతమ్య భేదం చూపించకుండా నల్లబోడైన మన దేశంలో జీవిస్తున్నాడు కనుక, హిందువు అయినా సరే మనతో కలిసి ఉన్నాడు కనుక, మనలో ఒకడు కనుక రా కూర్చో ప్రధానిగా పరిపాలన చేయి, పగ్గాలు అప్పగించారు. ఎవరు మంచివాళ్ళండి? ఎందుకండి మనల్ని మనం మోసం చేసుకోవటం? అదేమంటే అబ్బో మీకు దేశభక్తి ఉండదండి, పరాయి దేశాలను పొగుడుతారండి. ఏది మంచో అదే మంచి అని చెప్తాం, ఏది చెడైతే అది చెడు అని చెప్తాం. తమ్ముడు తనోడైన ధర్మం మాట్లాడాలి అన్న సూక్తి అందరికీ తెలుసు కదా, అర్థమైందా? మన దేశం తప్పు చేస్తేనే వెనకేసి రావాలా, పరాయి దేశాలు ఏదైనా తప్పు చేసినా వెనకడదామా? నాన్ సెన్స్. బుద్ధుండక్కర్లా ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళకి. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా, నాది భారతదేశం, ఇది లౌకిక దేశం, అందుకని పక్కవాడు ఏదైనా మంచి చేశాడు అని చెప్తే తప్పేంటి? నా దేశానికి వచ్చే నష్టం ఏంటి? ఏమీ లేదు. కనుక మన దేశంలోనైతే పరాయి దేశస్తురాలని ఏమండి ఇంటి కోడలైన పరాయి దేశస్తురాలని ఆమెను ఎక్కనీయకుండా అడ్డుకున్నారే ఏమండి. ఆ తెల్లోళ్ళు మంచోళ్ళు కాబట్టి, మంచి మనసున్నోళ్ళు కాబట్టి, మారు మనసు పొందినోళ్ళు కాబట్టి, క్రీస్తు బిడ్డలు కాబట్టి తారతమ్య భేదం లేకుండా పార్టీ పగ్గాలు అప్పగించారు అతనికి అప్పట్లో. తర్వాత అతని క్రియలు బాగోలేదు కనుక అతనికి ఓటు వ్యతిరేకంగా వేసి చెత్తగా చిత్తుగా మళ్ళా చెప్తున్నా మతోన్మాదులు దీని మీద ఏదో వీడియోలు కూడా చేశారంట. నాకు చూసేంత ఇది లేదులేండి. మీరు ఎన్ని కామెంట్లు రాసినా, ఎన్ని కారుకోతలు కూసినా, ఎన్ని లైవ్ షోలు చేసినా ఇదిగో అది ఏముండోయ్. నేను అందరిని అంటలేదండి, మరి విశేషంగా హిందూ సోదరులు అంటున్నానేమో అని అనుకోకండి. నా మీద బ్యాడ్గా
రకరకాలుగా కామెంట్ చేస్తూ వీడియోలు చేస్తూ లైవ్లు చేసేటువంటి కొంతమంది పనికిమాలిన బ్యాచే ఉంది, బూతులు బ్యాచే ఉంది. పాపం ఎవరు ఆ జోలికి వెళ్ళలేరు. అర్థమైందా? నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే బూతులు. వాళ్ళకి అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, తల్లి ఉంటుంది. మరి వీళ్ళకి ఎందుకు జ్ఞానం నేర్పలేదు? ఆ తల్లి ఏం తల్లి, ఆ తండ్రి ఏం తండ్రో నాకు అర్థం కావట్లా. భారతీయులు సంస్కారవంతులు, భారతీయులు చక్కగా స్త్రీలను గౌరవిస్తారు. కానీ ఈ మతోన్మాదులు మాత్రం గౌరవించరు, హీనపరుస్తారు. మేరీ డాష్ డాష్ అంటారు, యేసు డాష్ డాష్ అంటారు. ఉంది, వీళ్ళకి ఉందలేండి, వీళ్ళకి ఉంది, కొంచెం తొందరలోనే ఉంది. అవి సేవ్ చేస్తున్నాము, ఉందండి. క్రిస్టియన్ రైట్స్ నుంచి ఉంది. మేరీ డాష్ డాష్ అని పెట్టడం, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాయటం. ఎందుకు? అమాయకులైన హైందవుల సొమ్ము దోచుకోవటానికి. ఇట్లా మాట్లాడితేనే కదా పాపం వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేది. సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా, డబ్బులు రావాలి కదా, డబ్బులు రావాలి కదా, ముష్టి రావాలి కదా. ముష్టి రాల్చుకోవటం కోసం ఇట్లా దిగజారి పరమత సహనం లేకుండా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అంటే క్రైస్తవులు మనం మాట్లాడలేం కదండి. మొన్న ఒక ఆయన ఎవరో నాకు ఫోన్ చేసేలా చెప్పాడండి, భలే టెక్నిక్ చెప్పాడు. అన్నా, ఎవడైనా బూతులు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతుంటే క్రైస్తవులంగా మనం మాట్లాడలేం కదా. ఎస్, అందుకని నువ్వు పని చేయాలన్నా, మన క్రైస్తవులంతా వాడు ఏది మాట్లాడుతున్నా సేమ్ టు యూ, సేమ్ టు యూ, సేమ్ టు యూ అని చెప్పండి అన్నాడు. ఇదేదో భలే బాగుంది అనిపించింది. అందరూ విన్నారా? మీకు నచ్చిందో లేదో కామెంట్ రాయండి. ఇప్పుడు మనం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, ఫోన్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా బూతులు తిడుతుంటే మనమేమి తిరిగి బూతులు మాట్లాడలేకపోతున్నాం. ఇది మనకు మైనస్ అయిపోయింది కదా. చాలామంది దీన్ని ఎదుర్కొన్నారండి, మీలో నాకు తెలుసు. ఇంకా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిందిలేండి, ఇంకా ఉన్నారు 2-3 మతోన్మాదులు ఉన్నారు, 2-3 కనబడుతున్నారు. కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు, సంస్కారవంతులు అట్లా దిగజారలేదండి. నాకు తెలిసి అంత నీచంగా, నాకు తెలిసి ఎంత చెడ్డోడని మనం భావించిన కరుణాకర్ ఎప్పుడు కూడా అట్లాంటి బూతు మాటలు మాట్లాడటం నేను వినలేదండి. లలిత్ కుమార్ గారు కూడా అట్లాంటి పచ్చి బూతు మాటలు మాట్లాడటం నేను వినలేదండి. అర్థమైందా? హమారా ప్రసాద్ గారు కూడా ఇట్లా దైవికంగా దేవుణ్ణి ఇట్లాగా దూషించటం నేనైతే వినలేదండి. నాకు తెలిసి రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇంత పచ్చి మాటలు మాట్లాడటం వినలేదు. కాస్త సంస్కారం ఉండాలి కదా. తింటుంది అన్నమే కదా. లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా క్రైస్తవుల మీద లైవ్లు పెట్టి భయంకరమైన పచ్చి బూతులు, దాంతోపాటు ఇక ఏకీభవిస్తారండి కొంతమంది లేడీస్ కూడా దీనికి స్పెషల్గా తయారై ఉంటారు. వాళ్ళకి సిగ్గైనా ఉండదు అట్లాంటి లైవ్లోకి వెళ్ళటానికి. ఆ లైవ్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, మరి ఎందుకు ఈ స్త్రీలు వస్తారో నాకు అర్థం కాదు. సరే, దేవుడు వాళ్ళకి క్షమించుగాక. మనకు శత్రువులు ఎవరూ లేరండి, ప్రార్థన చేద్దాం. సరే, ఇంకొక విషయాన్ని చూద్దాం. నేను చెప్తున్నాను కదండి, నా ఒక్క అభిప్రాయమే కాదండి. ఇక్కడ ఒక కామెంట్ రాశారు, GSHBN. ఈ ఋషి సునకు ఓడిపోవటానికి కారణం భగవద్గీత. అదే, దాన్ని అనుసరించుట ద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఎరక్కపోయి ఇరుక్కున్నారు. అయ్యో పాపం, దేవుడు మళ్ళీ కనికరించుగాక అని రాశాడండి. ఒక క్రిస్టియన్ అయి ఉంటాడు. భగవద్గీత వల్ల ఇతడు ఓడిపోయాడంటూ ఈ డిక్లేర్ చేశాడు. నేనేమంటానంటే భగవద్గీత వల్ల అని కాదు, కానీ దానిని బహిరంగంగా తెచ్చి బైబిల్ పెట్టి అందరూ ప్రమాణం చేసేటువంటి ఆ స్థలంలో భగవద్గీతను తీసుకెళ్ళి పెట్టి దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. అది వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు చేసినాయి. జాతి మొత్తం మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేంటండి, రాజ్యాంగం మీద చేయొచ్చు, దేని మీద ఏదైనా చేయొచ్చు అంటే, లౌకిక దేశంలో రాజ్యాంగం మీద చేయొచ్చు, బైబిల్ మీద చేయొచ్చు, భగవద్గీత మీద చేయొచ్చు, దేని మీద చేయొచ్చు. కానీ ఇస్లామిక్ దేశాలు, క్రిస్టియన్ దేశాలు అని ముద్రపడ్డాయే, వాటిలో అలా చేయటానికి ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా అలా చేయకూడదండి. క్రైస్తవ దేశాలన్నీ కూడా దీని విషయంలో బాధపడతాయి. అదే నేను అంటాను, ఈ ఋషి సునకే ఒకవేళ దుబాయ్లో, కువైట్లో, ఇస్లాంలో, అరేబియాలో వీళ్ళు గెలిచాడు అనుకుందాం, వాళ్ళతో ఉండి అరేబియాలో గెలిచాడు అనుకుందాం. గెలిస్తే ఈ ఋషి సునకు అప్పుడు భగవద్గీత తీసుకెళ్ళి ప్రమాణం చేయనిస్తారా? వాళ్ళు అసలు చేయనిస్తారా? అసలు రానిస్తారా? దగ్గరకు రానిస్తారా? చేయనిస్తారా?
కామెంట్ రాయండి. నేను చెప్పిన వాటిని పాయింట్లు గుర్తుపెట్టుకుని కామెంట్స్ రాయండి. ఓకే, తర్వాత ఇంకో మాట చూద్దాం. ఏదో టీ జాన్ అని ఉందండి. యుఎస్ఏ, యూకే, ఇతర క్రిస్టియన్స్ కంట్రీస్ ఇచ్చే స్వేచ్ఛ మన దేశం ఇయ్యలేదు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, రిషి సునక్ వీళ్ళంతా వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఆ గొప్ప స్థాయికి ఎదిగారు. మన దేశంలో దీనికి విరుద్ధం. కొన్ని లక్షల మంది యుఎస్, యూకే, కెనడా లాంటి దేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్రతుకుతారు. చూసారా, ఎంతైనా క్రిస్టియన్ కంట్రీస్ గొప్పవి. చాలా చక్కటి కామెంట్. అర్థమైందండి? నిజమే కదా? ఈ కామెంట్లో నిజం ఉంది కదా? ఈ సుందర పిచాయ్, మరి రిషి సునక్ అంటే ఏమండి, ఆ తర్వాత నాదెండ్ల, సత్యనాదెండ్ల వీళ్ళంతా గొప్ప 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 వాళ్ళు అయిపోయారు. పరాయి దేశాలు వెళ్ళి వాళ్ళు ఎక్కడ కుళ్ళుకోలా. వాళ్ళ స్థాయికి తగ్గట్లుగానే ఆ దేశాలు కూడా వాళ్ళకి సహకరించినాయి నిస్వార్థంగా. మంచి దేశాలండి క్రిస్టియన్ దేశాలు. అంతే. మన దేశం దగ్గరికి రానియండి. ఒక్క అన్య దేశస్తుడు మన దేశం వచ్చి బాగుపడ్డ పేరు ఒకటి చెప్పండి. పరాయి దేశపోడు మన దేశంలోకి వచ్చి బాగుపడింది. మన దేశం మీద నేను ద్వేషంతో మాట్లాడతలేదండోయ్. మన దేశంలో ఉన్న కొంతమంది పెత్తందారీ వ్యవస్థను కల్పించి పెత్తందారీ వ్యవస్థలో దేశ ప్రజలందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసే వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నా. నోట్ దిస్ పాయింట్. నా దేశానికి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లా. నా దేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నా. నా దేశాన్ని కొన్ని శక్తులు పట్టి పీడిస్తూ మంచి మార్గంలోకి వెళ్లకుండా బ్రేక్ చేస్తున్నాయి. వాళ్ళకి విరోధంగా మేము పోరాటం చేస్తున్నాం. అది చూసారా? ఎస్. మరొకటి చూద్దాం. ఇంత సిగ్గుమాలిన జర్నలిజం ఉంటుందా అంటే, జర్నలిస్ట్ ఒక ఆమె వార్త చదివింది కదా, ఆమెను అనుకుంటాను. పెద్ద బోకు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నావు, ఆమె మీద పడ్డట్టున్నాడండి. మన దాంట్లో వార్తలు న్యూస్ చదివింది కదా ఒక ఆవిడ. మరి అంతకుముందు వాళ్ళు బైబిల్ మీద ప్రమాణం చేశారు, వాళ్ళు ఓడిపోయారు. దానికి యేసు కారణం, బైబిల్ కారణం అంటావా? ప్రశ్న బాగానే తెలివిగానే ఉంది. దీనికి కూడా మనం జవాబు చెబుదాం. ఏమండి, దీనికి కూడా మనం జవాబు చెప్పాలి. నేను ఆల్రెడీ నన్ను ఫోన్లో ప్రశ్నించిన వాళ్ళకి నేను ఈ జవాబు ఇచ్చానండి ఆల్రెడీ. ఓకే, ఏం జవాబు చెప్పాలి? బైబిల్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఓడిపోయారు కదా. ఏమంటాడు? వాళ్ళు అంతకుముందు బైబిల్ మీద ప్రమాణం చేశారు, ఓడిపోయారు కదా. బైబిల్ మీద ప్రమాణం చేస్తే గెలుస్తారా? మరి పిచ్చోళ్ళారా, ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎట్లాగా? ఇప్పుడు అమెరికా దేశం ఉంది, బైడెన్ ఒకవైపు, ట్రంప్ ఒకవైపు ఉన్నారు అనుకుందాం. ఇద్దరికీ మత గ్రంథం ఏంటి? బైబిలే. ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. అంటే బైబిల్ని ఒకరిని గెలిపించింది, బైబిల్ ఒకరిని ఓడించిందా? అలా కూడా కాదు. అలా అర్థం చేసుకోకూడదు. అది క్రైస్తవ దేశం కనుక జో బైడెనే కాదు, ట్రంప్ గారే కాదు, జార్జ్ బుషే కాదు, వాళ్ళ డాడీ జార్జ్ బుషే కాదు, ఇంక ఏ బుష్ అయినా ఎవరైనా, అబ్రహం లింకన్ ఇంకొకరైనా బైబిలే వాళ్ళకి ప్రామాణికం. బైబిల్ మీదే చేస్తారు. అవతల పార్టీ కూడా బైబిల్నే నమ్ముకుంటుంది. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. దీనికి మేమేం చెప్తాము? దేవుడు ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటే వాళ్ళు కూర్చోబెడతాడు, వద్దనుకున్న వాళ్ళని నిరాకరిస్తాడు ఆయన. ఇది మేము నమ్ముతాం. మళ్ళా చెప్తున్నా, రిషి సునక్ అనేటువంటి వ్యక్తి భగవద్గీతను నమ్ముకున్నాడు కనుక ఓడిపోయాడండోహో అంటూ నేను మాట్లాడలా. దాని మీద ప్రమాణం చేయడం వల్ల ఓడిపోయాడు అన్నాను. ఇది మీరు నోట్ చేయాల్సింది. అర్థమైందా? ఎందుకు? అది పక్కా క్రిస్టియానిటీ దేశం. అర్థమైందా? ఒకవేళ ఏదో లెక్కల్లో ఏదోనంటే 30%, 40% క్రిస్టియానిటీ అంటారు. అవన్నీ తీసి పక్కన పెట్టండి. 90% అక్కడ క్రైస్తవ్యమే ఉంటుంది. క్రైస్తవ దేశం అది. అలాంటి దేశంలో ఇలా చేయటం తప్పన్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు మన దేశం ఉంది, ఇష్టమైనవాడు బైబిల్ మీద ప్రమాణం చేస్తాడు, ఇష్టమైనవాడు హిందూ గ్రంథం మీద ప్రమాణం చేస్తాడు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తాడు, ఇష్టమైన వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు. తప్పులేదు. ఇక్కడ ఏదైనా చేయొచ్చు.
ఇక్కడైతే నేను మాట్లాడటానికి లేదు. ఇది లౌకిక దేశం. ఏ మత చిహ్నానికి ముద్రించబడ్డది దేశం కాదు ఇది. కానీ అవి అలా కాదే, అది క్రిస్టియానిటీ దేశం, అవి ఇస్లామిక్ దేశాలు. ఖచ్చితంగా వాళ్ళ మత గ్రంథాలను అక్కడ వినియోగించడమే ధర్మం, లేదంటే వాళ్ళకి లైఫ్ ఉండదు రాజకీయంగా. ఇది నా విశ్లేషణ అక్కడ. దీన్ని అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ రాసేసుకుంటే ఎట్లా చెప్పండి? కాబట్టి బైబిలు గెలిపించింది, భగవద్గీత ఓడించింది అని నేను అంటలా, అట్లా నేను అనను. అర్థమైందా? బైబిలు, భగవద్గీత, ఖురాన్ గ్రంథం, ఇంకా ఇతరతర మత గ్రంథాలు ఉంటాయి. అయితే బైబిల్ ప్రత్యేకమైంది, అది వేరే విషయం. ఓకే, బైబిలు మతం కాదు, బైబిల్ అనేటువంటిది ఒక మంచి మార్గాన్ని చూపించేది. ఇది క్రైస్తవ విశ్వాసం, దాన్ని అట్లా ఉంచుదాం. మరొక కామెంట్ అండి, గడ్డం కాస్బా అని ఉందండి, 3211 అని ఉంది. ఈయన ఏమంటాడంటే, సరే ఇప్పటికే వీడియో లెంతీగా ఉంది కనుక ఇంకా ఆపేద్దాము. వీళ్ళకి వాళ్ళ డాలర్ కావాలి కానీ వారిని అంతగా ఆశీర్వదించిన దేవుడు అవసరం లేదా? ఎవరికండి? ఈ ఋషి సునక్ లాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ముస్లిం కంట్రీసే కరెక్టు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఈయనకు అంత విశ్వాసం ఉంటే ఇండియాలోనే ఉండి ఇండియాని వరల్డ్ బెస్ట్ కంట్రీగా చేయొచ్చుగా. అప్పుడు మనందరం కూడా సంతోషిస్తాం కదా. బ్రతకడానికి పొట్ట చేత్తో పట్టుకుని పరాయి దేశం వెళ్ళి వాళ్ళేంట వెళ్ళి ఎవరో ఋషి సునక్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటి వాసాలు లెక్క పెట్టడం ఎందుకు? ఈ కామెంట్ని కూడా చాలామంది లైక్ చేశారు. ఇందులో కూడా కొంత న్యాయం ఉందండి కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పంచ చేరినప్పుడు వాళ్ళతో అనుకూలంగా ఉండాలి. ఓకే, డాలర్లు సంపాదించుకుని బాగుపడ్డావు, ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళ తాత ముత్తాతల కాడే పరాయి దేశం వెళ్ళిపోయారు, ఆ దేశాల్లో స్థిరపడ్డారు. రైట్, మంచిది. తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టినట్టుగా అక్కడ హిందుత్వ భావజాలం పొయ్యడం, హిందూ గుడులను దర్శించడం, హిందూ హోమాలు చేయించడం, భజనలు చేయించడం, ఇదంతా ఏంటండి? మరి కడుపు మండుతుంది బయట ఉన్న క్రైస్తవులకి. అసలు ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి బుద్ధి లేదా అని కూడా తిట్టుకున్నారు ఇవన్నీ చూసి. ఆ ప్రజలు పిచ్చోళ్ళ, ఇంత మంచితనం ఉంటే ఉండొచ్చు కానీ మరీ ఇంత మంచితనమా? ఒక హిందువుణ్ణి ప్రధానిగా చేయటం ఏంటి అని దేశాలన్నీ సనుక్కున్నాయి. వాళ్ళు అర్థం చేసుకున్నట్టున్నారు. ఈసారి చిత్తుగా ఓడించారు. అందుకనే అర్థమైందండి. ఇదండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయండి, కొన్ని 100,000 కామెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కనుక మేము ఎక్కడ తప్పుగా మాట్లాడింది లేదండి. పాపం కొంతమందికి తెలుసో తెలియక ఫోన్లు చేసో మీరు అట్లా మాట్లాడారు, ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు, ఇదా గుడ్డు గూసు ఏదో మాట్లాడుతూ ఉంచారు. అవన్నీ తీసి పక్కన పెట్టండి. మాట్లాడదలుచుకుంది ఏదో సూటిగా మాట్లాడండి, స్పష్టంగా చెప్పండి. భగవద్గీతను అన్నానా? నేను అనలేదు. ఋషి సునక్ నేను తప్పు పట్టానా? నేను తప్పు పట్టలేదు. కేవలం భగవద్గీతను తెచ్చి అక్కడ పెట్టి దాని మీద ప్రమాణం చేయటం తప్పు అని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అందుకే అతనికి ఓట్లు రాలేదు, ఓడిపోయాడని చెప్పాం. ఒక విశ్లేషణ. దట్స్ ఆల్, దట్స్ క్లియర్, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇంకెందుకంటే ఏం చెబుదామండి. ఓకే, రైట్. మీరు చాలాసేపటి నుండి చాలా ఓపికగా విన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.